కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరగనుంది. బీజేపీతో పాటు మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు. అయితే ఈ రోజు జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోదీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలపనున్నారు. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చ జరగనుంది. ఇక సమావేశ మందిరానికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. బీజేపీ మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎలాంటి చర్చ జరగబోతుంది, ఎంత కన్స్ట్రక్టివ్గా ఉండబోతుంది చర్చ? చాలా అంటే భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు ఇక ఈ భేటీకి. అంటే మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి వార్షికోత్సవాన్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా పరిస్థితులు కూడా రకంగా ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగింది విజయవంతంగా. ఆపరేషన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టు శిబిరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ఒక కలెక్టివ్ లీడర్షిప్, సమిష్టి నాయకత్వాన్ని మరొకసారి ప్రపంచానికి చాటేందుకు, అదేవిధంగా దేశంలో తన యొక్క రాజకీయ ఉనికిని కూడా మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పైగా ఈ సమావేశంలో 2 అంశాలు చర్చించబోతున్నారు. ఒకటి, సుపరిపాలన, అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో, భాగస్వామ్య పక్షాల్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నటువంటి ఈ సుపరిపాలన, అదేవిధంగా వినూత్నమైన విధానాలు ఏ రకంగా ఉన్నాయన్న అంశంపై చర్చించడం, అదేవిధంగా అందరూ కూడా చర్చించుకునే ఉత్తమ అయినటువంటి విధానాలను మరొకసారి దాన్ని నిర్ధారించుకొని ఆ మేరకు వాటిని అమలు చేసేందుకు గాను కొంత చర్చలు జరిగేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏ రకంగా ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా 2 అంశాలు చర్చించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సుపరిపాలన విభాగం నిర్వహిస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని చర్చించి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వంలో అన్ని కూడా రాష్ట్రాల అభివృద్ధికి ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరొక అంశం, ఇప్పటికే దేశాల్లో ఉన్నటువంటి అనేక పరిస్థితుల రీత్యా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, రాష్ట్రాలను మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొన్ని సూచనలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ దినోత్సవం గత 10 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నిర్వహిస్తుంది. అది కూడా 10 ఏళ్ల పాటు పూర్తి కాకుండా దశాబ్ద కాలం పాటు ఇది అమలు చేస్తున్నారు. దాన్ని స్మరించుకోవటం, ఆ కార్యక్రమాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా లోక్తంత్ర హత్యా దివస్ అని, అంటే బీజేపీ నాయకులు గతంలో 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ నేతలను కూడా ఎమర్జెన్సీ విధించి జైల్లో పెట్టడం, దాన్ని హత్యా దివస్గా బీజేపీ అనుసరిస్తూ వస్తుంది. దాదాపు 50 ఏళ్లు పూర్తిన సందర్భంగా ఆ అంశం సంబంధించి కూడా ఈ రకంగా కార్యక్రమాలు చేపట్టిన అంశం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా అనేక అంశాలు చర్చించడం, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులను కొన్ని అంశాలపై సూచనలు చేయడం అంశంపైనే ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పూర్తిగా తన యొక్క నాయకత్వాన్ని, నాయకత్వ శక్తిని, అదేవిధంగా కలెక్టివ్నెస్, సమిష్టి నాయకత్వాన్ని ప్రపంచానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి రాజకీయం ఏకత్వంతో పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని కూడా ప్రజలకు కలిగించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.